For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగు రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. మకర రాశి పేరు మీద ఎలా వస్తుందో చూద్దాం. మే నెల మకర రాశి మే నెల ఎట్లా ఉందంటే, కానీ మకర రాశి వాళ్ళ ఎక్కడ పోయినా కానీ ఏ చేసినా కానీ బరాబర్ లక్ష్మి రూపాయికి రూపాయి ముడి పెడతారు, 10కి 10 రూపాయలు దాచుకుంటారు. అది ఎవరికి నిచ్చారంటే కానీ తిరిగి మాత్రం రావు, టైంకి మాత్రం అందించారు. కానీ వాళ్ళ చేతులకి వెళ్ళి రూపాయికి రూపాయి మంచి చెడు ప్రతి ఒక్క దానికి వెళ్తారు, ప్రతి ఒక్క దానికి ఆలోచిస్తారు, కష్టాలు సుఖాలు ఆలోచించుకొని ముందుకు వస్తారు. ఇంకా వెళ్ళే పనిలో అనుకున్న పనిలో కూడా కష్టం సుఖం అన్నది బాధపడుతూనే ముందుకు వస్తారు పురుషులకు. కానీ స్త్రీలు వాళ్ళ జాతకం చూస్తే ఏడపోయినా కానీ బరాబరు మధ్యలోనే ఆగిపోయినట్టు అయిపోతుంది వాళ్ళ కథ. ఏది ముందుకు సాగదు, ఏది ముందుకు వెంటబడదు, మధ్యాహ్నం సరి సమానంగా నడుస్తారు. కాబట్టి వాళ్ళకు నిదానమే ప్రధానం అన్నట్టు. కానీ వాళ్ళు ఓడిపోతాం అన్నది భయం ఉన్నా కూడా, గెలుస్తామన్న ధైర్యం ఉన్నా కూడా వాళ్ళు ఏ టైంకి గెలవాలి ఆ టైంకి గెలుస్తారు. ఆశపడ్డ టైంకి మాత్రం గెలవలేదు. స్త్రీలో ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, విద్యలో కానీ, వ్యాపార విషయంలో కానీ స్త్రీలకు మాత్రం అసమానంగా ఉంది. పురుషులకు ఎలా ఉన్నదంటే తింగిరి బింగిరిగా ఉంది. తింగిరి బింగిరి అంటే అవుతుందో కాదు, గెలుస్తాను, నేను ఓడిపోతాను అన్న భయం మీద ఉంటారు. ఆ భయం అన్నది వాళ్ళకు అలా భయం మనసులో పెట్టుకుంటే కాదు. మీరు అమ్మవారి మీద భారం వేసుకొని మీరు ధైర్యంగా పోరాడితే మీ జాతకంలో కలిసి వస్తుంది. ఈ రాశి ఉన్న వాళ్ళు ఒక ఎర్ర బట్ట కానీ, ఒక నల్ల బట్ట కానీ ఒకటి వేసుకోవడం మీ వంటికి మంచిది కాదు. ఆ బట్టలు వేసుకొని 3 వస్త్రాలు మీరు ధరించుకొని మీరు పనులకు వెళ్తే శుభాలు మాత్రం జరగవు. మీరు శాంతంగా ఉంటే మంచిది. ఒకటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికి వచ్చేటప్పుడు కానీ మీరు డబ్బు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ నెల మీ చేయికెళ్ళి ఎక్కువ మాత్రం చేయకండి. చేస్తే మామూలుగా ఏదో ఒక తగ్గిడంత, కానీ హద్దుకు మించి ఇవ్వకూడదు. అంటే ఒక 50 ఏళ్ళ నుంచి పైన మా దగ్గరకు అప్పు కానీ ఇవ్వడం తీసుకోవడం కానీ చేయకండి. ఒక 50 ఏళ్ళ లోపల అప్పు కానీ ఇవ్వడం తీసుకోవడం కానీ, ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెట్టడం కానీ ఇలాంటి తక్కువ వస్తువులను పెడితే మీకు సమానంగా నడుస్తుంది. పురుషులకు ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ రాశి మీద కొంచెం జాగ్రత్త నడుచుకుంటే అందరికీ మంచిది. నమస్కారం.